కుటుంబ సభ్యులు ఇక్కడనే మీతో పాటు ఉద్యోగాలు చేశారు, మీతో పాటు చదువుకున్నారు. కానీ ఒక్కసారిగా అధికారం రావడంతో వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా మారింది. ఉద్యమ నాయకుడిని చెప్పుకున్న నాయకుడు ఘడీలను నిర్మించుకొని చుట్టుముట్టు ముళ్ళ కంచెలు వేసుకొని వారు సాగించిన పరిపాలన మీరు కళ్ళతో చూశారు. అందుకే డిసెంబర్ 7 తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెలకు బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చింది. నాటి నుంచి నేటి వరకు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రం వరకు నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వరకు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో పోరాటం చేశారు. ఆకలినైనా సహించారు కానీ అవమానాన్ని సహించలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్ని అవమానించే విధంగా, పరిపాలనలో ప్రజల్ని నిర్బంధించే విధంగా వారు పరిపాలన సాగించారు. అందుకే 10 సంవత్సరాలు తిరిగే లోపల ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి నిజాంలను ఏ విధంగా అయితే దిగంతాలకు తరిమినో ఈనాడు కూడా అదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడం